నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, లేదా అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, గవర్నర్స్ బిల్డింగ్ కావచ్చు, జ్యుడిషియల్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలది అయితే పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేల యొక్క బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్సీలు అయితే ఈ మంత్ ఎన్నిక అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎన్నిక ఎమ్మెల్సీ ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జిఐడి వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీసర్స్ యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంత వేగవంతంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ అటు ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ అయినా, రోడ్లు అంటే ఉత్తర రోడ్ వేయటం కాదండి. రోడ్డు అంటే నేషనల్ హైవే లాగా నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలో రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్ పక్కన డ్రైన్స్ కడుతున్నాయి. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి. దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయడానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారో ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి. కాబట్టి ఇంత టైం లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా ఆ బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా ఆ బిల్డింగ్ల దగ్గర ఉన్నాం. దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ టచెస్ విల్లాస్ దగ్గర ఉన్నాం మనం. అయితే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడితే ఆయనకి తెలీదు. మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు. అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళక మావిగన్. ఎన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు. ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ప్రజలందరూ ప్రజా పరిపాలన కావాలి. అసలు ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రక్చర్ ఏంది, మన సిస్టమ్ ఏంది. మన యొక్క సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులందరూ వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూషన్ అధికారులు. ఆ అధికారులు సరిగా చేస్తారో లేదని చూసి ప్రాపర్ జడ్జిమెంట్స్ ఇచ్చేది జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఒక దగ్గర ఉంటే ప్రజలకు పరిపాలన సులువు. ఈ 3 వ్యవస్థలు ఒకే దగ్గర ఉంటే పరిపాలన ప్రజలకు సులువు. మళ్ళా చెప్తున్నాను, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు అవసరమైన చట్టాలను చట్టసభలో చేస్తారు.
ఆ చట్టాలను సరిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే ఎగ్జిక్యూషన్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, డిఫరెంట్ ఆఫీసర్స్. వాళ్ళు సరిగా చేస్తున్నా లేదనే యొక్క దాని మీద ప్రాపర్గా స్క్రూటినీ, జడ్జిమెంట్లు ఇచ్చేది ఎవరంటే జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు ఒకే దగ్గర ఉంటే ప్రజలకి పరిపాలన సులువు ఉంటుంది. అసలు ఒక దగ్గర జ్యుడిషియల్ అన్నారు, ఒక దగ్గర వచ్చి అసెంబ్లీ అన్నారు, ఒక దగ్గర వచ్చి ఎగ్జిక్యూషన్. అంటే అవగాహన లేకే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరికి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్, వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి, ఎవరన్నా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి, అక్కడే ఆ బిల్డింగ్లోనే మినిస్ట్రీ కలవాలా, సెక్రటరీని కలవాలా, కింద అంతా చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగన్ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టయానికి 100% పూర్తవుతుంది. ఎవరైనా చేసినా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇంకా చీకొడతారు. ఇంకా రేట్ల విషయంకి వచ్చేళ్ళకి అంత చేశారు దుర్వినియోగం అంటున్నారు. డేటా తీసుకోవాలి. మొన్న ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన అమౌంట్కి స్క్వేర్ ఫీట్కి 3,940 రూపాయలు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ టవర్స్ కడుతున్నారో వాళ్ళ అధికారులకి, రెసిడెన్షియల్కి స్క్వేర్ ఫీట్కి 3,940 రూపాయలు. దాన్ని కంపేర్ చేశారు మన ఐకానిక్ బిల్డింగ్స్తో. ఎవరన్నా ఐకానిక్ బిల్డింగ్స్తో నార్మల్ బిల్డింగ్స్ కంపేర్ చేస్తారండి? మనం ఇక్కడ హ్యాపీనెస్ కడుతున్నాం, వాళ్ళు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుందో అలాంటి హ్యాపీనెస్తో కడుతున్నాం. దానికి పడింది 3,374 రూపాయలే. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువే, అదేవిధంగా మీరు తీసుకుంటే పార్లమెంట్ బిల్డింగ్కి 16,910 రూపాయలు పడింది చదరపడకి విత్ డీవియేషన్స్. అదేవిధంగా తెలంగాణ సెక్రటరీ తీసుకుంటే 13,762 రూపాయలు. ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారు 7 లక్షలకి, దాని మీద యావరేజ్ చేసి చెప్తున్నారు. వాళ్ళు 7 లక్షలు 10 లక్షలు చేశారు, దానికి డీవియేషన్ ఇచ్చారు. ఎంత అమౌంట్ పే చేశారు, ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు, యావరేజ్ ఎంత తీస్తే వస్తే నేను తెప్పించా. ఈ లెక్కలు చెప్పకుండా అంత చేస్తున్న ఇంత చేస్తున్న. ఐకానిక్ బిల్డింగ్స్ వేరు, రెసిడెన్షియల్ బంగ్లాల కాస్ట్ వేరు అవుతుంది, రెసిడెన్షియల్ టవర్స్ దాని కాస్ట్ వేరు అవుతుంది. ఇవన్నీ ఒకటే లెక్క చేయకూడదు. ఇదంతా ఏంటంటే ప్రజల్ని అడ్డదారులు పెట్టి చాలా ప్రజలకు చెప్పాలి. ప్రజలు అంత అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ తెలుసు. ఇదే విధంగా చేస్తే రేపు చెప్పాను కదా, ఆ 11 సీట్లు 0 అవుతాయి. అసలు మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇది ఏందని. మావిగన్ వర్సెస్ అమరావతితో రాజకీయ ఎలక్షన్కి పోతా ఉంటున్నాడు. అసలు ఏంది ఇది, ఆడ అమరావతి అయిపోతుంది, బ్రహ్మాండం కడుతున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళు చీకొడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.